ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండిటిల్లో కూడా సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. రేపు 22వ తారీఖు అఫీషియల్ గా ఈ రెండిటిల్లో తీసుకొస్తున్నారు. ఇయర్ లో కల్లా బిగ్గెస్ట్ సేల్. ముఖ్యంగా ఈ సేల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో మనకి దొరకడం జరుగుతుంది. ఐఫోన్ 16 ప్రో అలాగే ప్రో మ్యాక్స్ మీద క్రేజీ డిస్కౌంట్. 16 ప్రో వచ్చేటప్పటికి కేవలం 70,000 రూపాయలకి, అలాగే 16 ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికి సుమారుగా 90,000 రూపాయలకు లాంచ్ చేస్తున్నారు. మైండ్ బ్లాకింగ్ డీల్స్. అసలు ఈ సేల్స్ లో టాప్ 5 బెస్ట్ ఫ్లాగ్షిప్ డీల్స్ ని ఈ వీడియో ద్వారా మేము మీకు అయితే గైడ్ చేయబోతున్నాను. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అన్నానంటే ఇక్కడ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఉంది, ఇందులోకి వెళ్ళిపోండి, జాయిన్ అయిపోండి. ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎప్పుడైతే డీల్స్ కార్డ్ ఆఫర్ అలాగే కూపన్స్ తో సహా రాగానే ఇమీడియట్ గా మన టీమ్ అనేది నోటిఫై చేయడం జరుగుతుంది. క్రేజీ ప్రైసింగ్ లో మీ చేత ఫ్లాగ్షిప్ ఫోన్ అతి తక్కువ ప్రైసింగ్ లో కొనిపించేటువంటి రెస్పాన్సిబిలిటీ అయితే నాది. అది కూడా ది బెస్ట్ ఫోన్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అమేజింగ్ కంటెంట్ మీకోసం తీసుకొని రాబోతూనే ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ డీల్ వచ్చేటప్పటికే టాప్ 5 అని చెప్తాను చూసారా. దీంట్లో మనకి సామ్సంగ్ S24 మీకు రావడం జరుగుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో మీకు రావడం జరుగుతుంది. 6.1 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అల్యూమినియం ఫ్రేమ్, IP68 రేటింగ్ తో పాటు బెస్ట్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ని మీరైతే దీనిలో పొందొచ్చు, విచ్ ఇస్ క్రేజీ డీల్. సో ఆ బడ్జెట్ లో చూస్తున్నారంటే నాన్ అల్ట్రా వేరియంట్ కూడా మీరైతే చూడొచ్చు. ఇక మరొక క్రేజియస్ డీల్ ఏంటి, నేను ఆండ్రాయిడ్ కదన్నా ఐఫోన్ చూస్తున్నాను అన్నట్లయితే, ఐఫోన్ అనగానే మనకి లాస్ట్ జనరేషన్ ఫోన్స్ ని ఎక్కువగా ఆఫర్ లో తీసుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 16 లాంచ్ అయినప్పుడు 15 మంచి ప్రైసింగ్ లో వస్తుంది. ఇప్పుడు 17 లాంచ్ అయింది కాబట్టి 16 మంచి ప్రైసింగ్ లో వస్తుంది అనుకుంటున్నాం కదా. బట్ 16 కన్నా గానీ 17 మంచి ఫీచర్స్ తో లాంచ్ చేశారు, విచ్ ఈస్ మీనింగ్ఫుల్ అప్డేట్. నన్ను అడిగితే 16 కి బదులుగా 17 కొంటాం. కానీ నిన్న రాత్రి వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రో సిరీస్ డీల్ చూడంగానే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే నన్ను అడిగితే ఇప్పుడు ఐఫోన్ 17 కొనటం కన్నా గానీ ఐఫోన్ 16 ప్రో మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అంటాను. ఎందుకంటే ఇది కేవలం మీకు 70,000 రూపాయలే. ఐఫోన్ 17 కన్నా గానీ ఇది ఎందుకు బెస్ట్ అని అంటే, ఇది మొత్తం టైటానియం బాడీతో వస్తుంది, ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో వస్తుంది, అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈవెన్ CPU తో పాటు GPU లో కూడా ఒక కోర్ ఇందులో మనకి ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో ఇది A18 ప్రో చిప్ అయినా గానీ A19 తో కంపేర్ చేశారు అన్నట్లయితే, విచ్ ఇస్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. ఒకవేళ లేదు నాకు ఇంకొంచెం బెటర్ బిగ్గర్ బ్యాటరీ కావాలి, బిగ్గర్ డిస్ప్లే కావాలి అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దీంట్లోనే మీరు ప్రో సిరీస్ కి వెళ్ళిపోండి. ప్రో సిరీస్ వచ్చేటప్పటికి మీకు 90,000 రూపాయలకి రావడం జరుగుతుంది. సో 90,000 కూడా తక్కువ అమౌంట్ ఏం కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ 1,40,000 1,50,000 రూపాయలు పెట్టే బదులు ఈ డీల్స్ లో మీకు ఐఫోన్ 16 సిరీస్ ఏదైతే ఉందో సూపర్ క్రేజీ. ఒకవేళ మీరు 17 కొనాలనుకుంటున్నారు అన్నట్లయితే దాన్ని స్కిప్ చేసి నేనైతే సింపుల్ గా ఐఫోన్ 16 ప్రో కి వెళ్ళిపోమంటున్నాను, విచ్ మేక్స్ సెన్స్. మీ డబ్బులు మరింత వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ S25 సిరీస్ మీద మనకేం ఆఫర్లు ఇవ్వ అన్నానంటే, S25 అల్ట్రా మొబైల్ ఫోన్ కూడా మీకు సుమారుగా నాకు తెలిసినంత వరకు 90,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. క్వాడ్ HD+ డిస్ప్లే, LPDDR5X టెక్నాలజీ, ర్యామ్ అండ్ UFS 4.1 టెక్నాలజీతో పాటు మనకి 200 మెగాపిక్సెల్ కెమెరాస్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ ఓకే. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో నాకు iOS వద్దన్నా నాకు ఆండ్రాయిడ్ కావాలంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ 16 ప్రో మ్యాక్స్ మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. వేర్ ఇది కూడా ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం. యూజువల్ గా ఇప్పుడు వచ్చేటప్పటికి అరౌండ్ 1,10,000-1,15,000 రూపాయల దాకా సెల్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్, సామ్సంగ్ వీటిని పక్కకు పెట్టేసేయండి. మిగతా ఫోన్ మీద ఆఫర్ ఏం లేదా అంటే నథింగ్ ఫోన్స్ మీద కూడా మనకు ఆఫర్ అయితే ఉంది. ఇది నథింగ్ ఫోన్ 3A ప్రో, నథింగ్ ఫోన్ 3 కాదు. బట్ నథింగ్ ఫోన్ 3 ఏదైతే ఉందో ఓవర్ ప్రైస్డ్ గా లాంచ్ చేశారు. సుమారుగా 90,000 రూపాయల దాకా లాంచ్ చేశారు అనుకుంటా. సో దీన్ని మీరు ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ లో క్రేజియస్ట్ ఆఫర్ లో పర్చేజ్ చేయొచ్చు. వాస్తవానికి హాఫ్ ఆఫ్ ద ప్రైస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. 40,000-45,000 మధ్యలో తెచ్చే అవకాశం ఉంది. బట్ యాక్చువల్ గా దాని ప్రైస్ అంతే. వీళ్ళే ఓవర్ హైప్ చేసి 90,000 రూపాయలు పెట్టి దాన్ని ఇప్పుడు 45,000 రూపాయలు తీసుకొస్తున్నారు. దీంట్లో మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో రావడం జరుగుతుంది. 5100 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు అల్యూమినియం ఫ్రేమ్, IP68 వస్తుంది. కాకపోతే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. అంటే 8 Gen 3 ప్రాసెసర్, ఇది కొంచెం రీమోడల్డ్ అని అనుకోవచ్చు. సో ఒకవేళ మీకు పర్టికులర్ గా అదే నథింగ్ ఫోన్ కావాలంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే యాక్చువల్ గా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది, గూగుల్ పిక్సెల్ ఫోన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో మన డిస్కౌంట్ లో ఇవి రావడం జరుగుతుంది. సో ఈసారి కూడా ఫస్ట్ ఆఫర్ రివీల్ అయింది దీంట్లోనే. గూగుల్ పిక్సెల్ 9 ఏదైతే ఉందో మీకు సుమారుగా 40,000 రూపాయలకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 6.9 ఇంచెస్ కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ, అలాగే 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో రావడం జరుగుతుంది. ఓన్లీ 2 సెన్సార్సే. 4700 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు
45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్. గూగుల్ కి సంబంధించినటువంటి టెన్సర్ 4 చిప్, ఇది కొంచెం హీట్ అవుతూ ఉంటుంది, దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాంగ్ విత్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్. అంటే అప్పటితో పోలిసి ఇప్పుడు Android 15 ఉంది, Android 16 కూడా అప్డేట్ వచ్చి ఉండొచ్చు అనుకుంటా. మోస్ట్లీ మీకు ఒక 3 అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ గనక సుమారుగా 35,000 రూపాయలు అయినట్లయితే గనక 35,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. కాకపోతే మీకు గూగుల్ పిక్సెల్ ఫోనే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ అండర్ 35,000 రూపీస్ అయితే. బట్ ఇంకా మనకి అన్ని ఆఫర్స్ రివీల్ చేశారన్నట్లయితే రియల్మీ GT సిరీస్, అలాగే మరికొన్ని iQOO 13 సిరీస్ లో కూడా మీకు మంచి ఆఫర్స్ లో వచ్చే అవకాశం ఉంది. నన్ను అడిగితే వెయిట్ చేయండి, మీకు ఇంకా బెటర్ డీల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మీరు కార్డ్ ఆఫర్స్ కనుక అప్లై చేశారంటే మీకు మరింత క్రేజీ డిస్కౌంట్ లో దొరికే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనుకోండి, మనకు 5% క్యాష్ బ్యాక్ తో పాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చేటువంటి డిస్కౌంట్ కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ గా ప్రతి బ్యాంక్ కార్డ్ మీద మీకు 10% డిస్కౌంట్ దొరకడం జరుగుతుంది. ఒకవేళ కార్డ్స్ ఉంటే ఓకే, లేదా మీ ఫ్రెండ్స్ ని అడగండి. ఒకవేళ లేదన్నా నేనే అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ యూజ్ చేస్తూ మీరైతే అప్లై చేయండి. సో మీకు ఫాస్ట్ ప్రాసెసింగ్ తో పాటు మోస్ట్లీ కార్డ్ ఇన్స్టెంట్ గా అప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇన్స్టెంట్ గా అప్రూవ్ అయింది అన్నట్లయితే మీకు యాప్ లో డైరెక్ట్ గా డిజిటల్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఫిజికల్ కార్డ్ రిసీవ్ అయ్యే లోపలే మీరు ఈ సేల్స్ వచ్చినా గానీ ఈ డిజిటల్ కార్డ్ నెంబర్ తోటి మీరైతే ఎంటర్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఇవాళ రేపు పెద్దగా మీకు టైం కూడా ఏం తీసుకోవట్లేదు, 2 to 3 days లో మీకు డెలివరీ అవుతుంది. సో అలా అనుకున్నా మీకు ఆఫర్స్ కంటే అంటే ఆఫర్స్ డే కన్నా ముందే మీకు ఈ కార్డ్స్ కూడా అవైలబుల్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో కింద లింక్స్ ఉన్నాయి, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడే డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.